హలో అండి అందరికి. ఉదయాన్నే మా నాని ఎత్తు బెల్లాన్ని తీసుకొచ్చాం కదా, దాన్ని అమ్మవారికి చూపించి పూజ పూర్తయిన తర్వాత ఇలా కవర్ లో ప్యాకింగ్ చేసి సమ్మక్క సారక బంగారం అని చెప్పి అందరికి పంచిపెట్టాము. అప్పు అనే వాళ్ళు ఫామ్ కెళ్ళి వచ్చారు. మా రుద్ర నా దగ్గర ఉన్నంతసేపు చాలా బాగున్నాడు. వాళ్ళ అమ్మని చూసి అసలు ఆగడమే లేదు. ఎవరైనా పిల్లలు అంతే కదా, అమ్మని చూస్తే ఉండరు కదా. మరి వంటలు పూర్తయ్యేసరికి ఈవినింగ్ 4 అయింది. ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పి అందరం కలిసి భోజనం చేశాము. మా వదిన నాన్ వెజ్ తినేదు కదా, అందుకోసమనే ఇక్కడ వంకాయ పెరుగు వేసుకుని తింటుంది. తినడం పూర్తయిన తర్వాత మా వాళ్ళంతా కలిసి నవ్వులు ముచ్చట్లు, ఇలా ఇల్లంతా సందడిగా ఉంది. మరి ఓకేనా, పెద్దగా చేసుకోవాలి. ఓకేనా, అప్పుడు మళ్ళా నువ్వు రుద్ర దగ్గరికి వచ్చేస్తావు, మంచిర్యాలకు వచ్చేస్తావు అత్త దగ్గరికి. రుద్రాని మా పిల్లలు వదిలిపెట్టడం లేదని చెప్పి మా వదిన ఇక్కడ ఫన్నీగా మాట్లాడుతుంది. పిల్లలందరూ ఒకే దగ్గర చేరితే వాళ్ళ అల్లరి భరించలేము కదా, పడుతుందని చెప్పి చుట్టాలందరూ ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు. ఇక్కడ పిన్ని చాయ్ అడిగింది. చలికాలం కదా, అందరు చాయ్ తాగుతా అన్నారు. అందరం కలిసి చాయ్ తాగాము. తర్వాత వదిన ఇక్కడ రుద్రాకి పాలు తాగించింది. ఇమ మాత్రం మా రుద్రాన్ని ఇక్కడ ఉంచేసుకుందాం మమ్మీ అంటున్నారు. ఎంతైనా మా పిల్లలకి పిల్లలంటే ఇష్టం అని చెప్పాను కదా. నైట్ 9 అయింది. లేట్ అయిందని చెప్పి పిన్ని వాళ్ళు వెళ్తున్నారు. రుద్రాకి కూడా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లాలనిపించడం లేదేమో, మా దగ్గర నుండి వెళ్లడమే లేదు. ఈ రోజంతా అసలు టైం తెలియకుండానే గడిచిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి థ్యాంక్ యూ.